కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పులిమురుగన్. అతి చిన్న మార్కెట్ అయిన మాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టి దృశ్యం, ప్రేమం సినిమాల రికార్డ్స్ ను కూడా తుడిచిపెట్టింది. 25 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మాస్ మసాలా మూవీని విదేశాల్లో కూడా షూట్ చేశారు. 2 గంటల 41 నిమిషాల నిడివికల ఈ సినిమాలో దాదాపు అరగంట తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది. అయినా కూడా అద్దరిపోయే మాస్ కంటెంట్ ఉండడంతో ఆడియన్స్ కలెక్షన్స్ వర్షం కురిపించారు. లొకేషన్స్ కూడా సినిమాని కొత్తగా కనిపించేలా చేయడంలో కీలక పాత్ర వహించాయి. అయితే రీసెంట్ గా జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో విజయాలు అందుకున్న మోహన్ లాల్ కి తెలుగులో కూడా గుర్తింపు, ఆయన నటనకు అప్రిషియేషన్ రావడంతో పులిమురుగన్ ను మన్యం పులి పేరుతో తెలుగులోకి డబ్ చేసి ఈ నెల 25న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ పీఎం మోడీ జలక్తో ఈ సినిమాను కూడా వాయిదా వేశారు. సినిమాలో కంటెంట్ ఖచ్చితంగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది కావడంతో కరెక్ట్ టైంకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నట్టు నిర్మాత తెలిపాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు తెలుగు వాళ్ళందరికీ తెలిసిన జగపతి బాబు, కమల్ని ముఖర్జీ కూడా మెయిన్ స్టార్ కాస్ట్ లో ఉండడం మరింత కలిసి వచ్చే అంశం. ప్రస్తుతానికైతే మరో 4 రోజుల పాటు ఈ 100 కోట్ల పులికి కూడా రెస్ట్ ఇచ్చారు. సీతమ్మ వాకెట్లో శ్రీమల చెట్టు మల్టీ స్టారర్ లో గలగలా సందడి చేసి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన అంజలి ఆ స్టేటస్ ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. కానీ నటిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.